హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాను తెలుగమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శనగపప్పుతో ఎలాగ మసాలా వడలు చేయాలనే విషయం చూద్దాం. చూడండి, శనగపప్పు వచ్చేసి కరెక్ట్గా 3 hours ఖచ్చితంగా నానాలండి. పప్పు లోపల వరకు నానాలి, నానితేనే బాగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా రావాలంటే నానాలి బాగా. సో ఇలాగా గ్రైండ్ చేసుకోండి. ఎలాగంటే కొంచెం బరకగా, మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మసాలాకి ఏమేమి వేయాలో చూడండి. ఒక మిక్సీ జార్లో చూడండి మొత్తం తీసి నేను ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న పట్ట సినమిన్ అంటాం కదా, సినమిన్, గ్రాంబు, లవంగాలు, అలాగే కరివేపాకు. అది మామూలుగా కూడా వేసేసుకోవచ్చు, కానీ మెత్త కావడం వల్ల చిన్నపిల్లలకి మధ్యలో అడ్డం పడకుండా తినేస్తారని నేను అలా వేసాను. అల్లం ముక్క, కొంచెం సోపు మాత్రం మర్చిపోకండి. తర్వాత వెల్లుల్లి, ఇవన్నీ అలాగా కొంచెం, ఇది కూడా అంతేనండి, కొంచెం కచ్చాపచ్చగానే వేసుకోండి. మొత్తం ఫైన్ పేస్ట్ చేయకుండా కాస్త అవి పలుకులు మన పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటాయి. ఒక ఆనియన్ బాగా చిన్నగా చాప్ చేసేసి వేసేసుకున్నాను. తర్వాత ఉప్పు, అంతేనండి. దీంట్లో ఇడ్లీ సోడా ఉప్పు మాత్రం వేయకూడదు. ఎందుకంటే అది బాగా మెత్తగా అయిపోతాయి. సోడా ఉప్పు వేయడం వల్ల సాఫ్ట్ అయిపోతాయి. మనకి పైన క్రిస్పీగా రావాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. సో అందుకోసమని మనం ఎటువంటి సోడా ఉప్పుని యూజ్ చేయట్లేదు, ఇడ్లీ సోడా ఉప్పుని యూజ్ చేయట్లేదు. సో మొత్తం అంతేనండి, అలాగ బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే దాంట్లో కాస్త కరివేపాకుని అలా కూడా విడిగా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం విడిగా కూడా వేసుకున్నాను. అలాగా రౌండ్గా కట్లెట్ షేప్లో రౌండ్గా ఒత్తేసుకొని కరెక్ట్గా ఈవెన్గా ఉండాలండి. సైడ్లు కూడా ఈవెన్గా ఉండేటట్టుగా చూసుకోండి. కరెక్ట్గా అద్దేసుకొని అలాగే నూనెలో డిప్ చేసేయాలి. కరెక్ట్గా డీప్ ఫ్రై చేసేయండి. ఎలా అంటే కరెక్ట్గా మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలా అని చెప్పి మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు. ఒక మీడియం ఫ్లేమ్లోనే మొత్తం వేగాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన బాగా తొందరగా కాలిపోతాయి, కానీ లోపల మాత్రం పిండిగానే ఉండిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టారంటే అది ఎక్కువ నూనెని అబ్జర్వ్ చేసేస్తుంది, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. సో ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అలా వేయించాక తీసి ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అలాగే లోపల వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం సోంపు వేసాం కదా, సో దానివల్ల తొందరగా డైజెషన్ అయిపోతుంది. శనగపప్పు కాస్త డైజెషన్ అవ్వదు అని చెప్తారు, కానీ ఈ సోంపు అవన్నీ వేయడం వల్ల తొందరగా డైజెషన్ అయిపోతుంది. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీకు కూడా ఇలాగ తయారు చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా వస్తున్నాయి. సో అంటే చాలామంది, ఇంకొక విషయం, చాలామంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.